పీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నారు. ఒక పక్క విమర్శలు, ఇంకో పక్క నిరసనలకు నిరుద్యోగులు రెడీ అవుతున్న పరిస్థితి. అసలు ఏంటి మోడీ టూర్ వెనకాల ఉండే ఆంతర్యం? మోడీకి ఎన్ని గుండెలు ఉంటే హైదరాబాద్ రాగలుగుతున్నాడు అని క్వశ్చన్ చేసేటవాడు లేడు. కాబట్టి నేను అర్థమంటే మోడీ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ తర్వాత రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రతి పొలిటికల్ పార్టీ మరి వీళ్ళకి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారేమో లేదు, కానీ మోడీ హైదరాబాద్కి ఒక కొత్త ఇంటికి అల్లుడు వచ్చినట్టు పోతున్నాడంటే ఏమంటారు, చిన్న చిన్న నిరసనలు కాదు. మోడీ హైదరాబాద్ రావాలంటే భయపడాలా, ఆయన భయపెట్టాల్సినటువంటి డెఫినెట్లీ భారతదేశానికి మోడీ చేసినటువంటి నష్టము భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేదు. కాబట్టి తెలంగాణలో మోడీ అడుగు పెట్టాలంటే ఎందుకు భయపడే పరిస్థితి? ఖచ్చితంగా భయపడాలి. అంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆయన చేసిన ప్రామిసులు నెరవేర్చకపోవటం కానీ, 12 సంవత్సరాలుగా తెలంగాణకి ఇస్తున్నటువంటి ఏది రిలీజ్ చేయకపోవటం కానీ, దేశానికి ఆయన చేస్తున్నటువంటి నష్టం కానీ, దేశానికి ఆయన పట్టినటువంటి శని లెక్క కానీ, ఇట్లాంటివి హైదరాబాదులో ఉన్నటువంటి హైదరాబాద్ ఈజ్ ద ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, థింక్ ట్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్లాంటి సౌత్ ఇండియాలోకి నేను అర్థమంటే నార్త్ ఇండియా నుంచి ఏ లీడర్ రావాలన్నా కూడా వాడు భయపడాలి ఫస్ట్. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏమంటారు సామాజిక స్పృహ అటువంటిది. కానీ వాళ్ళని గైడ్ చేసే పొలిటికల్ సిస్టమ్స్ లేకపోవటం బట్టి, ఇవి రహస్య ఒప్పందాలు కుదుర్చుకోవటం బట్టి నేను అర్థమంటే, లేకపోతే మోడీ హైదరాబాద్ రావాలంటే భయపడాలి కదా, భయపడాలి. ఎందుకంటే చూడు, ఒక ప్రధానమంత్రిగా భారతదేశానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేనటువంటి నాయకుడు భారతదేశానికి అవసరమా? 10 సంవత్సరాల్లో మన్ కీ బాత్ అంటాడు, అంటే ఆయన చెప్పేది అందరు వినాల. అంతేగాని క్వశ్చన్ తీసుకోలేని నాయకుడు 1.4 బిలియన్ ఉన్నటువంటి దేశానికి, అందులో 65% యువత ఉన్న దేశానికి అటువంటి నాయకుడు అవసరమా? దాన్ని క్వశ్చన్ చేసేది ఎవరు? నేను అన్నదేమంటే సౌత్ ఇండియాలో ఆ స్పృహ ఉంది. ఆయన ఖచ్చితంగా ఇటువంటి యాక్టివిటీస్ తమిళనాడులో చేయాలంటే ఖచ్చితంగా ఆయనకి పెద్ద ఎత్తులో నిరసనలు ఎదురవుతాయి ఆయనకి ఖచ్చితంగా. అటువంటి స్పృహ హైదరాబాద్లో కూడా రావాల్సిందే. అటువంటి మేలుకొల్పు హైదరాబాద్లో కొంతమంది, అంటే హైదరాబాద్లో నేను అడుగు పెట్టాలంటే ఆయన్ని గల్లా పట్టుకొని ఆయన చేసిన ప్రామిసెస్ ఏమైనాయి అని నిలదీసే వాళ్ళు ఎవరున్నారు? రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా ప్రామిసులు చేసినాడు ఆయన, చాలా ఉన్నాయి. నా దగ్గర అయితే ఒక లిస్ట్ ఉంది. సెంటరు తెలంగాణకి చేయాల్సినటువంటి పనులు వాళ్ళు అనౌన్స్మెంట్లు చేసుకొని వాటి గురించి చెప్పుకొని ప్రమోషనల్ ఐటమ్స్ కింద వాటిని వాడుకున్నారు, కానీ వాటి ఇంతవరకు రిలీజ్ చేసి రాష్ట్రానికి న్యాయం చేసింది లేదు. ప్రధాని అనే బదులు ఇక్కడుండే ఎంపీ అని కూడా వెళ్ళి మాట్లాడే ఎంపీ నిరసన తెలపడానికి ఏమైతుందమ్మా? బయటకు వెళ్ళి రోడ్ల మీద కార్యకర్తలు ఉన్నారు కదా లక్షల సంఖ్యలో. ప్రోగ్రామ్ సంబంధించి నిరసన తెలుపుతారా లేదా? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రతిపక్షాల్లో ఉండే బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ అయితే నేషనల్ పార్టీగా ఉండి కాంగ్రెస్ ఏం చేస్తుంది? మోడీ యొక్క పర్యటన అడ్డుకుని నేను అంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్. ఇది ఒక రాజకీయంగా నేను మాట్లాడుతున్నది. ఇక్కడ దేశానికి జరుగుతున్న నష్టాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. ఒక ప్రధానమంత్రి, అన్ని కారణాలు అవసరం లేదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేనటువంటి ప్రధానమంత్రి దేశానికి ఎందుకు? 10 సంవత్సరాలుగా కోవిడ్ సందర్భాల్లో చాలా సార్లు కూడా వ్యాక్సిన్ గురించి కావచ్చు, జాగ్రత్తల గురించి కావచ్చు, లాక్డౌన్స్ గురించి, అవి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదంటారు. అంటే ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి బయటకు వచ్చేవాడు మనకు అవసరం లేదు. ఇక్కడేమంటే ఇండియా రిక్వైర్స్ ఎ స్ట్రాంగ్ లీడర్. ఇండియా రిక్వైర్స్ ఎ స్ట్రాంగ్ లీడర్. ఇండియా రిక్వైర్స్ ఎ స్ట్రాంగ్ లీడర్. ఇండియా రిక్వైర్స్ ఎ స్ట్రాంగ్ లీడర్ హూ ఈస్ ఏబుల్ టు హ్యాండిల్ టఫ్ క్వశ్చన్స్ తీసుకొని అడ్రస్ చేయగలిగే బలమైన నాయకుడు భారతదేశానికి అవసరము. అంత సీన్ లేనప్పుడు అట్లాంటి వాడిని సౌత్లో అడుగు పెట్టాలంటే భయపడేటట్టు చేయాలి ఖచ్చితంగా. వీళ్ళు నార్త్ ఇండియా నుండి భారతదేశానికి చేస్తున్నది ఏంది?
మతాలు. నేను క్వశ్చన్ అడుగుతున్నా, సరే, ఎవరైనా నార్త్ కానీ ఇండియా, సౌత్ ఇండియా పక్కన పెడితే తెలంగాణ గురించి బీజేపీ గవర్నమెంట్ లో ముస్లిమ్స్ కి ఎన్ని సీట్లు కేటాయించారు? వాట్ ఈస్ ద సెపరేషన్ ఫర్ దట్? మనకి ఇక్కడ సీట్లు లెక్కలు ముస్లింలు కాదు, తెలంగాణలో మోడీ అడుగు పెట్టబోతున్నారు. మోడీని తెలంగాణలో గురించి అడుగు చెప్పండి. పెట్టకుండా ఇంకొకసారి ప్లాన్ కూడా చేయకుండా ఎదుర్కొనేటువంటి ప్రతిపక్ష నాయకులు తెలంగాణకు అవసరం ఉంది. ప్రెస్ కూడా కలిసికట్టుగా నిలబడి మోడీని గల్లా పట్టుకుని ప్రెస్ మీటింగ్ ఎందుకు చేయవురా అని చెప్పి అడిగేటువంటి యాజమాన్యము, యూనియన్స్ తెలంగాణలో రావాలి. ఎందుకంటే అది తెలంగాణ యొక్క బాధ్యత అని నేను అంటున్నా. హైదరాబాదు యాజ్ ఐటీ క్యాపిటల్ గా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్న వాళ్ళుగా వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియాకి కొన్ని లెసన్స్ నేర్పించాల్సిన అవకాశం ఇది. ఇప్పుడు తెలంగాణకు రేపు మోడీ వస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే తెలంగాణకు బడ్జెట్ ఇచ్చినట్టేనా? తెలంగాణ రాష్ట్రం కష్టాలు తీరినట్టేనా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక డెడ్ లైన్ చెప్పి మేము ఈ ప్రామిసులు చేసినాము, ఈ ప్రామిసులు మేము ఈ డేట్ కల్లా చేయకపోతే మమ్మల్ని మళ్ళా గల్లా పట్టుకోండి, లేకపోతే నేనే రిజైన్ చేస్తా అని చెప్పి చెప్పగలిగేటువంటి నాయకులు మన దేశానికి కావాలి. సీఎం అనుకుంటున్నారా, పిఎం అనుకుంటున్నారా? ఎవరు పిఎం అయితే వానికేమి 10 తలకాయలు ఉండవు, లేకపోతే 10 కాళ్ళు చేతులు ఉండవు కదా. పిఎం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రి అంటే నెహ్రూ చెప్పింది ఏమంటే ప్రైమ్ సర్వెంట్, దేశానికి ప్రథమ సేవకుడు ప్రధానమంత్రి అంటే. వాడు లెక్కపత్రం లేకుండా తిరిగేదేంటి? ఏ ఊళ్ళోకి పడితే ఆ ఊర్లోకి వెళ్ళి శంకుస్థాపనలు చేసుకుంటా, పబ్లిసిటీ చేసుకుంటా, తమిళనాడు పోతానంటే నల్లగా ముఖానికి మేకప్ వేసుకుంటాడు. వాడు మనకు ప్రధానమంత్రి ఏందండి? దేశాన్ని బట్టి దరిద్రం కాకపోతే భారతదేశానికి ఇంత పెద్ద పాపులేషను, చైనా ఎక్కడుంది, అమెరికా ఎక్కడుంది, వాటితో పోటీ పడగలిగినటువంటి ఆ దిశలో దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి కావాలా. వాడు ఏం చదువుకున్నాడో తెలియదు, ఏ యూనివర్సిటీలో చదువుకోవడం తెలియదు, ఎంతవరకు చదువుకున్నాడో తెలియదు, వాడికి సైన్స్ ఏం అర్థమైంది, టెక్నాలజీ ఏం అర్థమైంది. వైరస్ వచ్చిందంటే క్యాండిల్ వెలిగించండి, శబ్దం చేయండి అంటాడు. అట్లాంటి ప్రధానమంత్రి భారతదేశానికి అవసరం. భారతదేశాన్ని పట్టిన శని మోడీ అంటే వాడిని ఎదుర్కొనేటువంటి సత్తా వీళ్ళకి లేదు. కారణం ఏంటంటే వీళ్ళు బిహైండ్ ద సీన్, వీళ్ళు పైసలన్నా తీసుకుంటూ ఉండాలా, లేకపోతే వాడు చేస్తున్న బెదిరింపులకి బెదిరిపోతాను ఉండాలి. మోడీ చేస్తుంది ఏంటి? వైఎస్ఆర్సీపీ ఎందుకు మాట్లాడలేదు, టీడీపీ ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ప్రతి ఒక్కరి మీద ఏదో కేసులు ఉంటే వీళ్ళకి వాడు వెనకాల పిలిచి ఫోన్ చేస్తాడు, వరకే జైలుకి పోతావా, మాతో చేతులు కలుపుతావా అంటే. ఈ అవినీతిని ఎంతకాలం ముందుకు తీసుకెళ్తారు? ఇట్లాగా క్వశ్చన్ చేసేవాళ్ళు లేకుండా, ప్రశ్నించేవాళ్ళు లేకుండా. మోడీ వచ్చిన తర్వాత ఎకానమీ ఏమైపోయింది? ఇప్పుడు 6th ప్లేస్లో ఉంది. మళ్ళీ మొన్నటిదాకా 4th ప్లేస్లో ఉన్నది. డాలర్తో పోల్చుకుంటే ఇప్పుడు 90+ రూపీస్ ఉన్నాయి. సో చాలా విషయాలు దేశాన్ని నాశనం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ. కాబట్టి హైలీ ఎడ్యుకేటెడ్ సౌత్ ఇండియా షుడ్ టీచ్ హిమ్ ఎ లెసన్. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఏం పిలుపునిస్తారు? మోడీ బీజేపీ ముక్తి భారత్ అని పిలుపునివ్వాలి. భారతదేశం నుంచి బీజేపీని ఖాళీ చేయాలి అనేటువంటి పిలుపునిచ్చి అందరూ కలిసి, హిందువులు కూడా కలిసి, ఎందుకంటే మత పిచ్చి పెట్టాడు వచ్చేసి. ఇదివరకు మనకి షారూఖ్ ఖాన్ అంటే మన షారూఖ్ ఖాన్, మన మధ్యలో ఎటువంటి పెంట లేదు మనకి. అందరూ కలిసి టాలెంట్ బేస్డ్గా భారతదేశం అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చేసిందండి హిందూ ముస్లిం వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి వీళ్ళు ఈ డిస్కషన్లో పడితే వాడిని జాబులు అడిగేటోళ్ళు లేడు, యూత్ గురించి పట్టుకునేది, ఇవన్నీ క్వశ్చన్ చేయరనేసి మత పిచ్చిలో పెట్టేసి దేశాన్ని ఒక పెద్ద డ్రామాలో తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. కాబట్టి మోడీ హైదరాబాద్లో దిగాలంటే భయపడేటట్టు చేయగలిగే నాయకులు లెగవాలి హైదరాబాద్ నుండి. అది ఐ థింక్ నేను అనడం అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అంట. ఎందుకంటే భారతదేశానికి ఇంతకంటే బెటర్ ప్రైమ్ మినిస్టర్ అవసరం లేదా? వేరే దేశాలతో అటువంటి పోల్చుకుంటా ఉంటే మనం థింక్ ట్యాంక్ వెళ్ళిపోతున్నారు, బయట దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. సో మనం ఇట్లాంటి వాళ్ళ చేతుల్లోనే పెట్టాలా భారతదేశాన్ని? ఒక ఛాయ్ వాళ్ళ చేతుల్లో పెట్టేసి మనం సోద్యం చూస్తూ ఉండాలా? ఒక మత సంబంధంగా తీసుకెళ్ళిపోతున్న వాళ్ళకి ఎప్పుడు లేని పిచ్చి, మతాలు చేసుకోవాలా, గడప దాటొద్దు మతం అనేది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి పనుల
సంబంధించిన నిధులు కూడా మంజూరయ్యే అవకాశం ఉంది కదా ప్రధాని వస్తే అనే వాదన అవకాశం ఉంది కాదు, అవి రిలీజ్ చేసిన తర్వాత నువ్వు వచ్చి మీటింగ్ పెట్టాలి. ఇక్కడ నువ్వు ఇచ్చిన ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో అవి కాజీపేటలో ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు, దానికి ఎంతవరకు ఫండింగ్ లేదు. రీజనల్ రింగ్ రోడ్కి ఏదో చేశారు, దానికి ఎంతవరకు ఫండింగ్ లేదు. అట్లా 12 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలంగాణకి బయారం గురించి ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రామిసెస్ ఉన్నాయి. వాళ్ళు వాటిని అడ్వర్టైజ్మెంట్కి వాడుకున్నారు కానీ వాటిని ఇంతవరకు శాంక్షన్ వైపుకి వెళ్ళినటువంటిది లేదమ్మా. సో ఇట్లాంటివి పనులు చేయకుండా ఒక కొత్తింటి కల్లుడు వచ్చినట్టు వస్తూ ఉంటే వాడిని ఎదుర్కోకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు మౌనంగా ఉన్నారంటే వీళ్ళు దొంగలని చెప్పాలి. మళ్ళీ ఏం చెప్పాలి వాళ్ళని? ఎందుకు మాట్లాడతలేదు మరి? వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు? ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్ సౌత్ ఇండియాగా మనం నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి ఈ దురాగతాలని అడ్డుకోవాల్సిందే ఖచ్చితంగా. మత సంబంధం తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అదే టైంలో చేసిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వము ప్రతిపక్షాలు అందరూ కలిసి మోడీని గల్లా పట్టుకుని అడగాలి. ప్రధాన కారణం ఏదంటే ఈ క్వశ్చన్ చేసేటువంటి మీడియాని ఆయన సైలెంట్ చేసి పడేస్తాడు. ఈ అవాయిడ్స్ ప్రెస్ మీటింగ్ ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అన్నటువంటి మీడియాని ఆయన క్వశ్చన్ చేయకుండా అకౌంటబిలిటీ లేకుండా ఒక ప్రధానమంత్రి దేశంలో తిరుగుతున్నాడంటే అది దేశానికి పట్టిన దరిద్రం అంటారు, ఏమంటారా? వాడిని తీసుకెళ్ళి లోపల యాక్చువల్గా అయితే తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. ప్రధానమంత్రి అయితే ప్రెస్ మీటింగ్ పెట్టాలి. రెండే ఉండాలి అక్కడ. నీకు జవాబుదారీతనం లేదు అంటే యూ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్. మోరల్లీ నీకు లేదు ప్రధానమంత్రికి ఉండేటువంటి హక్కు. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్.